హలో గాయ్స్, నిన్న మ్యూచువల్ ఫండ్స్ బయింగ్ గురించి తెలుసుకున్నాం. ఎస్ఐపి అండ్ లంసమ్. ఇవాళ సెల్లింగ్ గురించి తెలుసుకుందాం. దాంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రిడెంప్షన్ అండ్ రెండోది ఎస్టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. రిడీమ్ ఆర్ రిడెంప్షన్ అంటే మీ అకౌంట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ మనీ కింద కన్వర్ట్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చి క్రెడిట్ అవ్వడం. ఎస్టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో ఉన్న యూనిట్స్ ఇంకొక మ్యూచువల్ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అండ్ ఇందులో ఒక క్యాచ్ ఏంటి అంటే క్రాస్ సెక్షనల్ ఆర్ క్రాస్ ఏఎంసీ ట్రాన్సాక్షన్స్ జరగవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ సపోజ్ మోతిలాల్ ఓస్వాల్ ఏఎంసీలో ఉందనుకుందాం. అండ్ ఒకవేళ లార్జ్ క్యాప్ లో ఉంటే అక్కడ నుంచి ఇంకొక ఫండ్, సపోజ్ మీరు స్మాల్ క్యాప్ చూస్ చేసుకున్నారు అనుకోండి, స్మాల్ క్యాప్ లో ఉన్న యూనిట్స్ లార్జ్ క్యాప్ లోకి కన్వర్ట్ అవుతాయి. అంతేగాని ఫస్ట్ ఫండ్ లో మోతిలాల్ ఓస్వాల్ లో ఉందనుకోండి, అక్కడ నుంచి నా క్వాంట్ లోకి వెళ్ళాలి అంటే జరగదన్నమాట. సో దట్ ఈస్ ద క్యాచ్ ఇన్ ఎస్టిపి. సింపుల్ గా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని మనీ కింద కన్వర్ట్ చేయాలంటే రిడెంప్షన్. అదే ఒక మ్యూచువల్ ఫండ్ లో నుంచి ఇంకొక మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళాలి అనుకుంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను.